కడప జిల్లా జమ్మల్మడుగులోని నారాపుర వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆలయంలోని అగ్నిమాపక యంత్రం ఎక్స్పైరీ డేట్ అయినప్పటికీ దానికి రీఫిల్లింగ్ చేయించడం లేదు. దేవాలయం చుట్టుపక్కల ప్రైవేట్ వాహనాలు ఎక్కువగా నిలుస్తూ ఉండడంతో ఆలయానికి వచ్చే మహిళా భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. దీనిలోకి 2008 అక్టోబర్లో జమ్మలమడుగుకు సంబంధించినటువంటి శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి దీని స్వాధీనంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా టీటీడీ ఆధ్వర్యంలోనే ఇక్కడ నడుస్తున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నేటికి కొనసాగుతున్నాయి గత 6 సంవత్సరాలుగా. అయితే దీనికి సంబంధించి నారాపుర వెంకటేశ్వర స్వామి టీటీడీలోకి విలీనం చెందింది. మరి టీటీడీ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు ఇక్కడ ఈ దేవాలయానికి వెలుపల అనేక రకాలైనటువంటి వాహనాలు పార్కింగ్ నిలబడుతున్నారు. మరి ఎందుకు దానికి ప్రహారీ గోడ నిర్మించదు? ఇక్కడ దేవాలయాన్ని చూస్తే గత 4-5 సంవత్సరాల నుంచి ఇది అభివృద్ధి పనుల్లో భాగంగా అభివృద్ధి చెందుతూనే ఉంది. మరి దీనికి త్వరితగతిన పూర్తి చేయాలి. ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులకు కనీస సౌకర్యాలైనటువంటి ఈ వాష్రూమ్స్ కూడా లేకపోవడం చాలా శోచనీయం. వాటిని కూడా ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఈ ప్రసాద వినియోగానికి సంబంధించి నిరంతరము జరగాల్సినటువంటి ఒక ప్రక్రియ, మరి అది కూడా అరకొరగా జరుగుతుంది. ఎందుకంటే తగినంత స్టాఫ్ ఇక్కడ లేకపోవడం అని ఇక్కడ సంబంధిత అధికారులు మనకు తెలియపరుస్తున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ లేకుండా దీనికి ఈ దేవాలయానికి సంబంధించి టీటీడీ వారు సఫిషియెంట్ అయినటువంటి స్టాఫ్ను మంజూరు చేయాలి. భక్తాదుల యొక్క కనీస సౌకర్యాలను మెరుగుపరచాలి. అదేవిధంగా సంబంధిత ఈ దేవాలయానికి సంబంధించినటువంటి ప్రాంతానికి కూడా ఒక ప్రహరీ గోడ నిర్మించాలని కోరుతున్నాం.